విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఘోర విషాదం చోటు చేసుకుంది. ప్లాంట్లో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో 9 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోగా మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించింది. కేంద్ర మంత్రులు హెచ్డి కుమారస్వామి, కింజరపు రామ్మోహన్ నాయుడు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. వారితో పాటు ఏపీ హోంమంత్రి అనిత, విశాఖ ఎంపీ భరత్ కూడా పాల్గొన్నారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులతో సుదీర్ఘంగా చర్చించి సమగ్ర విచారణకు ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు 25 లక్షల పరిహారం, గాయపడిన వారికి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించారు. అలాగే అర్హులైన కుటుంబ సభ్యులకు ప్రభుత్వం ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.